నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ తన వైఖరి ఏమన్నా మార్చుకుందా, లేకపోతే అమెరికాతోటి రాజీకి ఏమన్నా వచ్చే ప్రయత్నాలు ఉన్నాయా? ఈ రెండూ కనిపించట్లేదు. అమెరికా తగ్గట్లేదు, ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఓ పక్క మరి చాలా దారుణంగా జరిగిన కిల్లింగ్స్ చూసాం. పోలీస్ కాల్పుల్లో 12,000 మంది దాకా మరణించారనేది అనధికారిక వార్తా కథనాలు. కానీ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది, ఇరాన్ గవర్నమెంట్ చెప్తున్నది 500 నుంచి 600 మంది చనిపోయారని. ఏదైనా అక్కడ గొడవ సద్దుమడిగిందని కప్పి పెట్టే ప్రయత్నం ఇరాన్ చేస్తుంటే, అమెరికా మాత్రం యుద్ధ దిశగానే కదులుతున్నట్టు కనిపిస్తుంది. కొన్ని ట్రూప్స్ని పర్షియన్ గల్ఫ్ వైపు మళ్లించడానికి అమెరికా చేస్తున్న సన్నాహకాలు చూస్తే యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎలా ఉండబోతోంది? ప్రత్యేకించి ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటే చుట్టుపక్కల దేశాల పరిస్థితి ఏంటి? ఏషియా ఖండం ఎలా స్పందిస్తుంది? వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం భాస్కర్ గారు. సో 12,000 మంది అనేది అనఫిషియల్గా ఇంటర్నేషనల్ మీడియా చాలామంది రాశారు. కోర్స్ వాళ్ళకి అనుకూలంగా ఉండే మీడియాలో ఇంకా నెంబర్ కూడా ఎక్కువ పెంచి చూపించారు. ఏదైతేనేం కిల్లింగ్స్ అయితే నడిచినాయి, అక్కడ మ్యాసకర్ నడిచింది. ఇప్పుడు మరి అక్కడ కూడా ప్రపంచ పోలీసు వెళ్ళి శాంతి స్థాపన కోసం మరి సైన్యాన్ని పంపిస్తున్నట్టు నిజమేనా? ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుందనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ ఆ రోజు ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా మటుకు ఒక కిందికి దిగి వస్తున్నట్లు ఒక మాట్లాడుతున్నారు. ఆయన మేము ఎవరిని చంపట్లేదు, 200 మంది చనిపోయారు, అది కూడా మా మీద దాడి చేస్తే, మా ట్రూప్స్ మీద దాడి చేసినప్పుడు మేము ఫైర్ చేసాం. గవర్నమెంట్ బిల్డింగ్లు తగలబెట్టినప్పుడు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేసినప్పుడు అప్పుడు మేము ఫైరింగ్ చేసామని వాళ్ళ రెస్పాన్స్. అది ఒకవైపు కరెక్టే. ఎందుకంటే చాలా మటుకు తెహరాన్లో ఉన్న బిల్డింగ్స్ కానీ మిగతా ఇస్ఫహాన్ అట్లాంటి ప్లేస్లో ఉన్న బిల్డింగ్స్ కూడా చాలా మటుకు తగలబెట్టారు వీళ్ళు. ట్రంప్ కూడా అది చెప్తున్నారు, చూడండి మీరు బిల్డింగ్స్ ఆక్యుపై చేయండి, మీరు అటాక్ చేయండి అంటున్నారు ఆయన. ఇప్పుడు యుఎస్ ఏం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే లాస్ట్ 3-4 రోజుల నుంచి ఎవరు మాట్లాడలేదు ఎక్కువ. అందరు అంటున్నారు ట్రంప్ ఏమో హెల్ప్ ఈస్ ఆన్ ద వే అంటున్నారు, ఇరానియన్ రెజీమ్ ఏమో మేము ఇప్పుడు ఏం చేయట్లేదు, మేము ఎవరిని ఏం చేయట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు వాళ్ళ వైపు నుంచి. ఒక స్టేటస్ కోలో ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. చాలా మటుకు ప్రొటెస్ట్ తగ్గింది, ఇప్పుడు ఎక్కువ ప్రొటెస్ట్ లేదు. నిన్న కూడా ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత ఎక్కువ గొడవ ఏం జరగలేదు. యూజువలీ ఈ ఇస్లామిక్ నేషన్స్లో ఎప్పుడైనా గొడవ జరిగేది ఫ్రైడే రోజే, ప్రేయర్స్ తర్వాతనే ఉంటుంది. మన దగ్గర కూడా చూసుంటారు, రాళ్ళు విసరడం ఇదంతా నడుస్తుంది. కానీ నిన్న ఎక్కువ గొడవ లేకుండా. ఇప్పుడు యుఎస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ చాలా మటుకు మిలిటరీ హార్డ్వేర్ని గల్ఫ్ వైపు పంపిస్తున్నారు. ఇరాన్ అని చెప్పట్లేదు, గల్ఫ్ వైపు పంపిస్తున్నారు, మిడిల్ ఈస్ట్ పంపిస్తున్నారు. మెయిన్లీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ అని చెప్పి ఇరాన్ నుంచి ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చే ఒక చిన్న ఛానల్, అది జలసంధి. దాంట్లో అది ఆపారనుకోండి, రేపు వరల్డ్లో బహుశా ఒక 20% లోకంకి వెళ్ళే అన్ని డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళే ఆయిల్ ఆగిపోతుంది, క్రూడ్ ఆయిల్ ఆగిపోతుంది, ప్రైస్ ఎక్కువైపోతుంది. సో యూఎస్ అయితే దాన్ని చేయరు ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఇమ్మీడియట్గా $90 $100కి వెళ్ళిపోతాయి ఒక బ్యారెల్కి. రైట్ నో బ్లాకేడ్ చేయట్లేదు. బ్లాకేడ్ చేసిన ఇరాన్ కూడా ప్రాబ్లం. ఇరానే బ్లాకేడ్ చేస్తుంది అనుకోండి, వాళ్ళ ఆయిల్ కూడా బయటికి వెళ్ళదు. రెండు వైపుల నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం నేను చూస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యుఎస్ వాళ్ళ స్ట్రైక్ గ్రూప్ని పంపిస్తున్నారు పర్షియన్ గల్ఫ్కి. స్ట్రైక్ గ్రూప్ అంటే యూజువలీ ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఒకటే కాదు, దాంతోపాటు ఉన్న ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కానివ్వండి, దాంతోపాటు ఉన్న గ్రౌండ్ ట్రూప్స్ కానివ్వండి, దాంతోపాటు ఉన్న మిగతా ఎస్కాట్ వెసల్స్ ఉంటుంది, అది కూడా వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు యుఎస్కి తెలుసు ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు ఏమేమి ఉన్నాయని, చాలా క్లియర్గా తెలుసు వాళ్ళకి. ఎందుకంటే చాలా మటుకు దీనిలో ఉన్న ఆయుధాలు ఇజ్రాయెల్ వైపు వాడారు వాళ్ళు రోజుకి 5 నుంచి 10,000 డ్రోన్లు తయారు చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉందండి. సో దే స్టిల్ హ్యావ్ ఇట్. ఇంత అటాక్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఉంది. మీరు అడిగారు ఒకసారి దీనికన్నా ముందు కూడా, వాళ్ళ దగ్గర ఎట్లా ఇంత పెద్ద బాయ్కాట్ ఉన్నప్పుడు కూడా, ఇంత పెద్ద శాంక్షన్స్ ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది. వాళ్ళ ఇండస్ట్రియల్ బేస్ చాలా మంచిది. నిన్న కూడా మీకు చెప్పాను అనుకుంటాను నేను, వాళ్ళ ఇంజనీరింగ్ స్కిల్స్ చాలా మంచిది. వాళ్ళ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. మెడిసిన్ కూడా వాళ్ళది. సో బహుశా వాళ్ళ ఇంజనీర్స్ని వాళ్ళు వాడుకుంటున్నారు కొత్త టెక్నాలజీస్ డెవలప్ చేయడానికి. అది కాకుండా కానీ దీనికి కొన్ని హార్డ్వేర్ కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకి. బహుశా రష్యా నుంచి వస్తుందేమో. కానీ అదే డ్రోన్స్ తయారు చేసి రష్యాకి అమ్ముతున్నారు వాళ్ళు. దాని నుంచి కూడా వాళ్ళకి డబ్బులు చాలా మటుకు వస్తున్నాయి.
ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యుఎస్ దీన్ని అనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు దగ్గర ఇరాక్ మీద చేసిన దాడులు అప్పుడు గుర్తుంటుంది మీకు. దాని తర్వాత వాళ్ళు చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యారు. ఇజ్రాయెల్ మీద చేసిన దాడుల్లో వాళ్ళు చాలా మిసైల్స్ ఉపయోగించారు, మీకు తెలుసు. హమాస్కి ఇచ్చిన వెపన్స్ ఒక లోవర్ గ్రేడ్ వెపన్స్ ఉండే. హమాస్ దగ్గర అంత లాంచింగ్ కెపాసిటీ లేదు. ఇజ్రాయెల్ దగ్గరే కానీ హమాస్కి లాంచ్ ఎప్పుడంటే వాళ్ళు ఒక సెల్లార్ నుంచి వచ్చి బయటికి వచ్చి లాంచ్ చేసి లోపలికి వెళ్ళిపోతారు, టన్నల్ లోపలికి. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు పైన చూస్తూనే ఉన్నారు రెడీగా, వీడు ఎప్పుడు వస్తాడు బయటికి అని చెప్పేసి కొట్టడానికి. కానీ అప్పుడు కూడా చాలా మటుకు మిసైల్స్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని ఇంటర్సెప్ట్ చేయకుండా బయటకు వచ్చి పడ్డారు. ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ దగ్గర, బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక మిసైల్ పడ్డది ఒకసారి. అది కాకుండా 2-3 ఇజ్రాయలీ టౌన్స్ మీద కూడా బాంబులు పడ్డది. తో యుఎస్కి తెలుసు. ఇప్పుడు యుఎస్ దగ్గర ఉన్నది 2 పర్టికులర్ మిసైల్ ఇంటర్సెప్టర్స్ ఉంది. ఒకటి దాని పేరు పేట్రియట్, విచ్ ఇస్ అ లోవర్ వర్షన్. ఇంకోటి థాడ్. ఈ థాడ్ అనే వర్షను అట్మాస్ఫియర్ బయట కూడా నుంచి ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే చాలా మటుకు ఒక మిసైల్, హై అండ్ మిసైల్ లాంచ్ చేసినప్పుడు ఒక పారాబోలిక్ పాత్, యూజువల్లీ మిసైల్ కొట్టినప్పుడు ఇట్లా పోతుంది. కానీ ఈ మార్క్ 3, మార్క్ 4, మార్క్ 5 మిసైల్స్కి వచ్చే హై వర్షన్ ఉన్నది పారాబోలిక్ పాత్ తీసుకుంటుంది, ఇట్లా వెళ్తుంది కర్విగా. తో ఒక టైంలో అది అట్మాస్ఫియర్ బయటకు వెళ్ళి మళ్ళీ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ అట్మాస్ఫియర్ లోపలికి వస్తుంది. తో మీరు ట్యాకిల్ చేసే కెపాసిటీ మీకు అవుట్ సైడ్ ద అట్మాస్ఫియర్ కూడా కావాలి బిఫోర్ ఇట్ ఎంటర్స్. అది ఉందా యుఎస్కి? సో అది థర్డ్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద సెకండ్ వర్షన్. కానీ పేట్రియట్ ఏమో దానికన్నా దగ్గర వచ్చిన మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేస్తారు. 100 కిలోమీటర్ దూరం కూడా ఇంటర్సెప్ట్ చేసుకుంటారు వాళ్ళు దాన్ని. పేట్రియట్ ఇస్ అ గుడ్ సిస్టమ్. మన దగ్గర S-400 ఉంది చూడండి. S-400 ఇస్ అనదర్ సిస్టమ్ విచ్ ఇరాన్ దగ్గర ఉంది. ఇరాన్ దగ్గర కూడా అమెరికన్ మిసైల్స్ పంపించినప్పుడు, లేకుంటే అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ డిప్లాయ్ చేసినప్పుడు S-400 వీళ్ళ దగ్గర ఉంది. సో ఫస్ట్ దాడి చేసినప్పుడు బహుశా అమెరికా S-400ని టార్గెట్ చేస్తారు. లైక్ పాకిస్తాన్ టార్గెట్ చేశారు మన మీద, కానీ వాళ్ళ సక్సీడ్ కాలేదు. మన ఎయిర్ డిఫెన్సెస్ దానికన్నా ముందు కొట్టుపడేశారు వాళ్ళని. సో ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ఇప్పుడు ఇరాన్ దగ్గర ఇంకొక ఈ డ్రోన్లు కాకుండా వాళ్ళ దగ్గర ఒక 11 నుంచి 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాంట్లో చాలా మటుకు యూఎస్కి నాలెడ్జ్ ఉంది ఎట్లాంటి మిసైల్స్ ఉంది వాళ్ళ దగ్గర అని చెప్పి. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ వార్లో వాళ్ళు హమాస్ కాకుండా హెజ్బుల్లాకి కూడా చాలా మటుకు ఆయుధాలు సప్లై చేశారు. హెజ్బుల్లా దగ్గర ఉన్న ఆయుధాలు కొంచెం హయ్యర్ క్వాలిటీ, ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి. దేవర్ లైక్ అ రెగ్యులర్ ఆర్మీ. హమాస్ అట్లా కాదు, హమాస్ ద టెర్రరిస్ట్ గ్రూప్. ఓకే, వాళ్ళకంత నాలెడ్జ్ లేదు, అంత టెక్నికల్ కేపబిలిటీ లేదు. షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ ఉంటుంది, లేకుంటే గ్రౌండ్ ఫైర్డ్ చిన్న మిసైల్స్ ఫైర్ చేస్తారు వాళ్ళు. వెరస్ హమాస్ దగ్గర ఉన్న కాకుండా హెజ్బుల్లా దగ్గర నుండి ట్రక్ మౌంటెడ్ ఉంటుంది, ట్రక్స్లో మౌంట్ చేస్తారు, లేకుంటే ఇంటి లోపల పెట్టుకొని రూఫ్ ఓపెన్ చేసి అక్కడి నుంచి మిసైల్ కొడతారు వాళ్ళు. అది హెజ్బుల్లా దగ్గర కేపబిలిటీ ఉండే. హమాస్ కూడా గాజాలో ఇది చేసింది కదా సార్. అది హమాస్ దగ్గర ఉన్నది చిన్న కెపాసిటీ, అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు, లాంగ్ రేంజ్ కాదు, ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గరే కదా అని చెప్పి. సో అట్లాంటి పరిస్థితుల్లో హమాస్ మీద జరిగిన దాడి తర్వాత మనం వీళ్ళు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న నాలెడ్జ్ యూఎస్ తెప్పించుకున్నారు, ఎట్లాంటి మిసైల్స్ ఉన్నారు హెజ్బుల్లా దగ్గర అని చెప్పి. ఎందుకంటే చాలా మటుకు నస్రల్లాని చంపిన తర్వాత దానికన్నా ముందు కూడా ఇజ్రాయలీ గ్రౌండ్ ట్రూప్స్ లెబనాన్లో ఎంటర్ అయ్యి చాలా మటుకు మిసైల్స్ ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడ కొన్ని ధ్వంసం చేశారు, కానీ ఇది ఏం మిసైల్ అని తెలియడానికి కొంచెం ఎత్తుకెళ్ళిపోయారు ఇరాన్ మిసైల్స్. అక్కడ ఇజ్రాయెల్ ఇంతకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కదా, కానీ వాళ్ళకి తెలియాలి కదా ఇది ఎట్లా ఆపరేట్ చేస్తుంది, వీటి గైడెన్స్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఈ గైడెన్స్ సిస్టమ్ని ట్రాక్ చేయాలంటే, డెస్ట్రాయ్ చేయాలంటే ఎట్లాంటి మా సిస్టమ్ వాడుకోవాలి. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ అని చెప్పి ఒక సిస్టమ్ ఉంది, మనకు తెలిసిందే. ఐరన్ డోమ్ ఇస్ 3 లేయర్ సిస్టమ్, 3 లేయర్స్ ఉంటాయి ప్రొటెక్షన్ దానికి. ఇప్పుడు మన S-400 అనగానే మన ఫస్ట్ లేయర్ అది, దానికన్నా కింద వర్షన్ ఒకటి ఉంటుంది ఆకాశ్ అని చెప్పి, దట్ ఈస్ అ డిఫరెంట్ లోవర్ ఎండ్. మీరు ఒక ఈగ చంపడానికి మీరు కొత్తగా బుల్డోజర్ తీసుకురాక్కర్లేదు, చిన్న బ్యాట్ చాలు. ఓకే, అది అడ్వాంటేజ్. సో మీరు ఒక S-400 వాడినప్పుడు దానికి ఖర్చు చాలా ఉంటుంది, $1 million దాకా ఉంటుంది ఒకసారి. అక్కర్లేదు, అన్ని దానికి వాడక్కర్లేదు. చిన్న మిసైల్ వస్తే, డ్రోన్ వస్తే ఆకాశ్ లేకుంటే మిగతా చూసుకుంటారు. అట్లనే వాళ్ళ వైపు కూడా ఇజ్రాయెల్ దగ్గర 2 ఉన్నాయి. ఒకటి వాళ్ళ దగ్గర బేసిక్ ఐరన్ డోమ్ ఒకటి ఉంది, అది 100 కిలోమీటర్ల దాకా లోపల చూసుకుంటుంది. దెన్ డేవిడ్ స్లింగ్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఇంకోటి ఉంది, దాట్ ఈస్ ఈ అట్మాస్ఫియర్ నుంచి వచ్చేదాన్ని చూసుకుంటుంది. సో 300 కిలోమీటర్. అది కాకుండా లాస్ట్ టైం వాళ్ళ దగ్గర పేట్రియట్ ఒక సిస్టమ్ ఉంది, అది 1000 కిలోమీటర్ దాకా చూసుకుంటుంది. అంటే బియాండ్ అట్మాస్ఫియర్ కూడా హూతీస్ కొట్టారనుకోండి,
ఆ మిసైల్ అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి పంపిస్తారు మిసైల్ని. ఏది అక్కడ యమన్ నుంచి యమన్ నుంచి కొట్టినప్పుడు. సో అక్కడ ఎక్కడో గల్ఫ్ మీదనే ఎక్కడో పోతుంది, అది కొట్టుకేసుకుని అక్కడే పోతుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ఎంటర్ కూడా కాదు అది. అంటే ఇది ఇప్పుడు మీరు చెప్పిన లాస్ట్ డేవిడ్ స్లింగ్, దట్ ఈస్ ద సెకండరీ వన్. ఐరన్ డోమ్లో సెకండ్ వన్ అనమాట. ప్రైమరీ వన్ ఇంకోటి ఉంటుంది. అది 3 ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చేస్తున్న దాని ప్రకారం యూఎస్ దగ్గర ఇంత అడ్వాన్స్ వర్షన్ లేదు. ఎందుకంటే యూఎస్ మీద దాడి చేయడం అని ఎప్పుడు జరగదు. యూఎస్కి ఉన్న మెయిన్ థ్రెట్ ఏంటంటే ఇప్పుడు ఖతార్లో ఉన్న వాళ్ళ బేస్ ఒకటి చాలా, దాని నుంచి కొంతమందిని విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళు నాన్ ఎసెన్షియల్ స్టాఫ్ని విత్డ్రా చేసుకున్నారు, ఫ్యామిలీస్ని అంతా పిలిపించుకున్నారు బయటికి. దీనికన్నా ముందు గుర్తుంటుంది మీకు, 2-3 నెలల ముందు, బహుశా దానికన్నా ముందే ఉండొచ్చు, ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధం టైంలో ఇరాన్ ఖతార్ మీద ఒక మిసైల్ ఫైర్ చేశారు. ఒకటి కాదు, 2-3 ఫైర్ చేశారు. అప్పుడు వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము కొడుతున్నామని చెప్పేసి. సో దాన్ని కొట్టుపడేశారు అక్కడ ఉన్న యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్. ఖతార్ బట్ స్టిల్ వీళ్ళకి మిత్రదేశమే కదా. ఎవరికి? యుఎస్కి. అక్కడ వాళ్ళ బేస్ కూడా ఉంది కదా. బేస్ ఉంది అక్కడ దానికోసం. సో అయినా కూడా ఇజ్రాయెల్ కొట్టింది. ఇజ్రాయెల్ కొట్టింది డిఫరెంట్. ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళ మీద కొట్టారు, ఇరాన్ కూడా కొట్టారు కదా. ఇరాన్ కూడా ఒక మిసైల్ కొట్టారు యూఎస్ మీద, కానీ ముందే చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేసుకున్నారు. చెప్పితే జాగ్రత్త పడండి అన్నట్టు, అంతే, ఒక చిన్న వార్నింగ్ లాగా అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయబోతున్నారని యూఎస్కి ఒక డౌట్ ఉంటుంది. ఒకటి, వాళ్ళ దగ్గర ప్రెడేటర్ డ్రోన్స్ అన్నీ ఉన్నాయి, 60,000 ఫీట్ దాకా వెళ్ళే డ్రోన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి అది వాచ్ చేసుకుంటా, రికాగ్నిషన్ చేసుకుంటా ఏ మూమెంట్ ఎక్కడ జరుగుతుంది అనేది వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్కి కన్వే చేస్తుంటారు. అది ఇరాన్ దగ్గర ఉన్న చాలా పాత ఎయిర్క్రాఫ్ట్స్ అని F-14 కానీ కొన్ని MiG-29 ఉన్నాయి. ఇదంతా అది చాలా మటుకు స్పేర్ పార్ట్స్ లేదు వాళ్ళ దగ్గర, అంత బ్యాన్ పెట్టిన తర్వాత. కానీ తెలియదు, SU ఉందంటున్నారు, సుఖాయ్ ఉందంటున్నారు కొంత, అది చాలా మటుకు తెలియదు. ఎన్ని స్క్వాడ్రన్లు ఉన్నాయి అది కూడా ఇన్ఫర్మేషన్ లేదు యూఎస్ దగ్గర. బహుశా ఒక స్క్వాడ్రన్ ఉండొచ్చు, 12-14 ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు. స్క్వాడ్రన్కి 12 ఉంటాయి, 12-14. సో ఒక 12 అయితే మినిమం ఉంటుంది. సో ఒక స్క్వాడ్రన్ ఉందా 2 స్క్వాడ్రన్ ఉందో తెలియదు. కానీ లాస్ట్ టైం ఇజ్రాయెల్ అయితే F-14ని రన్వేలో కొట్టేశారు, వాళ్ళు ధ్వంసం చేశారు రేడ్ నడిచినప్పుడు. వాళ్ళు ఫ్లై చేయడానికి ముందే కొట్టేశారు వాళ్ళు. సో అక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ బేసిక్లీ రష్యన్ S-400 కాకుండా మిగతా లో ఎండ్ ఉంది. చైనీస్ ఉందో తెలియదు, చైనీస్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు యుఎస్ ఇంటెలిజెన్స్. అదర్ టైప్ యుఎస్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కానీ మిగతా దాని మీద సపోజ్ రేపు హూతీలు దాడి చేశారనుకోండి, ఓకే యుఎస్ మీద కాదు, అక్కడ ఉన్న ట్యాంకర్స్ మీద దాడి చేస్తే ఏమైతే అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది. యుఎస్ చేస్తారు కొన్ని వార్షిప్స్ అక్కడ పంపిస్తారు ట్యాంకర్ని హ్యాండిల్ చేయడానికి. అప్పుడు ఉన్నదంతా మిగతా ఫైటర్ గ్రూప్ ఎక్స్పోజ్ అయిపోతారు. సో ఎప్పుడైనా ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సీకి వెళ్ళినప్పుడు అది ఒకటిగా వెళ్ళదు, ఒంటరిగా వెళ్ళదు. ఎప్పుడు దాని చుట్టూ నాకు 5-6 ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది. అది కంప్లీట్ ఎప్పుడు సరౌండ్ చేస్తా అంటే అది ఐదర్ ఇస్ మదర్ షిప్, నడిమిట్లో ఉన్న మదర్ షిప్ అండ్ చుట్టూ 6 వెజల్స్ కూడా ఉంటాయి. ఆ మదర్ షిప్ని ఎప్పుడు ఎవరు అటాక్ చేయకూడదని చెప్పి చుట్టుపక్కన ఒక 5-6 చిన్న ఫైటర్, చిన్న కార్వెట్స్ ఉంటారు, లేకుంటే చిన్న షిప్స్ ఉంటుంది, నేవల్ షిప్స్ ఉంటుంది. సో వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళ మీద దాడుతుంది. ఇప్పుడు మీకు గుర్తుంటుంది, చాలా సంవత్సరాల ముందు ఐ థింక్ ఇట్ వాస్ సమ్వేర్ ఇన్ మిడిల్ ఈస్ట్ ఉంది, ISS వీళ్ళ కోల్ అని చెప్పి ఒక షిప్ ఉంది, COLE, యుఎస్ నేవీది. దాని మీద దాడి చేశారు అల్ఖైదా వాళ్ళు. దాంట్లో ఐ థింక్ 32 మంది యుఎస్ సోల్జర్స్ చనిపోయారు, నేవల్ సోల్జర్స్. అప్పుడు వాళ్ళు లెసన్ నేర్చుకున్నారు, అంటే వీళ్ళు సూసైడ్ బాంబింగ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు ఇరాన్. కానీ అన్నిటికీ ఇప్పుడు యుఎస్ వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాల్సింది. సరే టార్గెట్ ఎవరిని చేస్తారు మీరు? వీళ్ళు మిసైల్ టార్గెట్ చేస్తారు, మీరు ఎయిర్క్రాఫ్ట్ని టార్గెట్ చేస్తారు, వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేస్తారు, హమాస్ మిసైల్ తయారు చేసిన ఫెసిలిటీస్ని. కానీ అయతోల్లాలు ఏం చేస్తారు, ఈ ముల్లాలు ఏం చేస్తారు? సో వీళ్ళ దగ్గర కొన్ని డ్రోన్స్ ఉన్నాయి, ప్రెడేటర్ డ్రోన్స్ కానీ హయ్యర్ వర్షన్, దాంట్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంది. అంటే మీద ఒక ఫోటో ఉంటే ఈయన ఒక అయతోల్లా, ఈయనని తీసేయాలంటే ఆ ఎయిర్క్రాఫ్ట్ కరెక్ట్గా ఆ ప్రెడేటర్ డ్రోన్ దట్ కెన్ డిటెక్ట్ ఫేస్ రికగ్నిషన్లో ఈయనే మనిషి అని చెప్పి మ్యాచ్ చేస్తారు ఫేస్ రికగ్నిషన్లో. అదే ఇన్ఫర్మేషన్ ఒక ఎయిర్క్రాఫ్ట్కి పంపిస్తారు, లేకుంటే ఒక మిసైల్ సిస్టమ్కి పంపించిన తర్వాత వాళ్ళు దాన్ని కొడతారు. కానీ ఇరాన్ దగ్గర అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక మిసైల్ ఉంది కాబట్టి ఫతా. ఇది పాకిస్తాన్ దగ్గర కూడా మీకు కనిపిస్తుంది అప్పుడప్పుడు. పాకిస్తాన్ వీళ్ళకి అమ్మారో వీళ్ళు పాకిస్తాన్కి అమ్మారో తెలియట్లేదు, ఎవరో ఇద్దరు అక్కడెక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నారు వీళ్ళు. ఫతా మిసైల్ ఈజ్ Mach 5, అంటే 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్లో ఫ్లై చేస్తుంది. అండ్ దట్ ఈస్ వైర్ ఐ సెడ్ ఇట్ డజంట్ టేక్ ద పారాబోలిక్ రూట్ తీసుకోకుండా, అది పారాబోలిక్ తీసుకుంటుంది కానీ ఒకసారి అట్మాస్ఫియర్లో ఎంటర్ అయినప్పుడు
అది ఒక గైడెన్స్ సిస్టమ్ మార్చుకుంటుంది ఆన్ ఇట్స్ ఓన్. సో దాని వ్యతిరేకంగా ఒక మిసైల్ వస్తుందని కనిపించగానే ఇట్ విల్ టేక్ అ డిసైసివ్ యాక్షన్. వెళ్ళిపోతుంది. చాలా డిఫికల్ట్ డిటెక్ట్ చేయడానికి. అండ్ మార్క్ 5 ఇప్పుడున్న థర్డ్ అమెరికన్ సిస్టమ్ ఆర్ ద పేట్రియట్ సిస్టమ్ దీన్ని డిఫెండ్ చేయలేరు అంత 100% లేరు. అన్లైక్ ద ఇజ్రాయలీ వన్. ఇజ్రాయెల్లో సిస్టంలో ఫస్ట్ వెళ్ళే పేట్రియట్ని వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయకపోతే నెక్స్ట్ లెవెల్కి వస్తుంది డేవిడ్ స్లింగ్ ఇంటర్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయకపోతే థర్డ్ సిస్టమ్ రెడీగా ఉంటారు, వాళ్ళు ఇంటర్సెప్ట్ చేస్తారు. సో ఈ 3 సిస్టమ్స్ ఉంటాయి ఎప్పుడు వాళ్ళ దగ్గర. సో అమెరికా దగ్గర ఇప్పుడు ఆ ఒక కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే దే నెవర్ ఫాట్ ఎ వార్ లైక్ దట్. వాళ్ళు ఎప్పుడు ల్యాండ్ బేస్ వార్ ఎప్పుడు చేయలేదు. వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఎప్పుడు ల్యాండ్ బేస్ వారే నడుస్తుంది. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. అమెరికా అది కాదు. అమెరికా గల్ఫ్లో పెట్టుకొని సద్దాం హుస్సేన్ వ్యతిరేకంగా క్రూజ్ మిసైల్స్ కొట్టారు అక్కడి నుంచి. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి దాడి చేయలేదు. సో ఇప్పుడు జరగబోయే యుద్ధం కాకూడదని మనం అనుకుందాం, కానీ జరిగితే కూడా ఈ ఆప్షన్స్ ఇది ఉన్నాయన్నమాట. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ద ఆబ్వియస్ ఆప్షన్స్. ఎందుకంటే మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేశారనుకోండి, చాలా మటుకు ప్రజలు చనిపోతారు. దట్ విల్ బి కౌంటర్ ప్రొడక్టివ్ టోటలీ. అమెరికా మీద ఇంకా కోపం వస్తుంది. ఇది జరిగింది అప్పుడు ఇరానియన్ న్యూక్లియర్ అసెట్స్ కొట్టినప్పుడు చాలామంది సివిలియన్స్ చనిపోయారు. అక్కడ సివిలియన్స్ చాలామంది పనిచేస్తున్నారు. తో అయోతలాలకు అదే కావాలి వాళ్ళకి. ఇప్పుడు అమెరికా ఒక బాంబు వేయంగానే వాళ్ళంటా చూడండి అమెరికా మిమ్మల్ని చంపారు, అమెరికా డెత్ టు ఇజ్రాయెల్ అని మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడేమో వ్యతిరేకంగా ఉన్న ప్రొటెస్ట్ మారిపోయి అగేన్స్ట్ అమెరికా అయిపోతుంది. అదే టైంలో షా ఆఫ్ ఇరాన్ సపోర్టర్స్ ఏమో ఇప్పుడున్న క్రౌన్ ప్రిన్స్ రేజా పెహ్లవి వాళ్ళ సపోర్టర్స్ ఏమో ఈయన అక్కడ పంపించమని చెప్తారు. ఎందుకంటే అక్కడ ఒక లీడర్గా ఎవరు ఇంకా పైకి రాలేదు. దిస్ నోబడీ హూస్ విల్లింగ్ టు టేక్ ఓవర్. ఈయనకి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ లేదు, కానీ ఒక ఫిగర్ హెడ్గా అక్కడ పెట్టుకొని ఈయన తను మేనేజ్ చేసుకుని అనుకుంటున్నారు అమెరికా. దానికి ముందు అయోతాలని అంతా తీసేసేయాలి అక్కడి నుంచి. ఐదర్ వారు రష్యా వైపు పారిపోవాలి, లేకుంటే అది మంచి క్వశ్చన్. అది అంటే మీరు రేపు ప్రెషర్ పెట్టడం మొదలు పెడితే మేము కొట్టడానికి వస్తున్నాం అని చెప్పి ఒక శాంపుల్గా ఒకటి పంపించారనుకోండి, వాళ్ళకి భయం వస్తుంది. 2-3 అయోతాల్లో ఒక మాస్క్లో కూర్చున్నారు, మస్జిద్లో కూర్చున్నారు, వాళ్ళు కరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కొడతారు. వీళ్ళకి భయం వేస్తుంది, రేపు మనకు టర్న్ వస్తుందో మనం కొడతారు రేపు అని చెప్పేసి దే విల్ స్టార్ట్ నెగోషియేటింగ్. వాళ్ళని కొట్టడం కూడా చాలా ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్గా మన అల్ జవహరీని కొట్టినట్టే మనం ఇక్కడ కొట్టాం కదా, మనం పాకిస్తాన్లో కొట్టాం కదా, కొట్టినట్టే ఎగ్జాక్ట్లీ లైక్ దట్. అంటే ఇవి సైట్ మొత్తం కొట్టాం, అక్కడ అంటే ఇండివిజువల్ కొట్టాలి కదా, ఇండివిజువల్ కొడతారు. ఇజ్రాయెల్ చేస్తారు, చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఈవెన్ యుఎస్ కూడా సులేమానీని చంపినప్పుడు, ఇరానియన్ న్యూక్లియర్ కమ్ మిసైల్ ఎక్స్పర్ట్ని కొట్టినప్పుడు ఆయన 6 కార్లలో వెళ్తున్నాడు ఎస్కాట్. ముందు 3 కార్లు, వెనక 3 కార్లు, నడిమిట్లో ఆయన కారు. కానీ కార్లు ఎవరని తెలియదు, వాళ్ళు మార్చుకుంటే ఉంటారు సీక్వెన్స్. మన రేవంత్ రెడ్డి వెళ్తున్న, చంద్రబాబు నాయుడు వెళ్తున్న కార్లు చూడండి, అన్ని నంబర్ ప్లేట్ ఒకటే ఉంటుంది. వాళ్ళు సీక్వెన్స్ మార్చుతూనే ఉంటారు కార్లది, సో దట్ ఎనీబడి యూస్ ప్లాన్ టు అటాక్ వోంట్ నో విచ్ ఇస్ విచ్ దానికనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో సులేమానీని కరెక్ట్గా కొట్టారు వాళ్ళు. దెన్ వి సా హనియా అసాసినేషన్ ఇజ్రాయెల్ చేసింది. ఆయన రూమ్లో తెహరాన్లో నిద్రపోతున్నప్పుడు కరెక్ట్గా ఆయన బెడ్ కింద వెళ్ళి కొట్టారు. ఆ బాంబు ముందు నుంచి ఉందో తర్వాత పెట్టారో అది పెద్ద డిస్ప్యూట్ అది, కానీ కరెక్ట్గా కొట్టారు వాళ్ళు. అల్ జవహరీని అంతే చేశారు అదే. సో సేమ్ థింగ్ అక్కడ నస్రుల్లా కూడా అదే కదా, మీటింగ్ జరుగుతున్నప్పుడు 3 ఫ్లోర్ల కింద డ్రిల్ చేసుకుంటే వెళ్ళి కొట్టారు వాళ్ళు మిసైల్. దట్ మిసైల్ వి యూజ్డ్ ఇన్ బాలాకోట్ బై ద వే. అదే ఇజ్రాయలీ మిసైల్ మనం ఇక్కడ కూడా యూజ్ చేసాం. సో అది ఇట్లాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాసుదేవన్ గారు. అన్నీ ఒకటేసారి యూజ్ చేస్తారో లేకుంటే సపరేట్గా యూజ్ చేస్తారో చూడాల్సింది. కానీ ఏదైనా కానీ ఇదొక థ్రెట్ లాగా వాడుకుంటారు. ప్రోబింగ్ మిషన్స్ అంటాం మనం ఇప్పుడు. అంటే డైరెక్ట్ అటాక్ చేసే ముందు చిన్న శాంపుల్ పంపిస్తుంటాం అటువైపు. అప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూస్తాం. ఎందుకంటే మనం ఒక మిసైల్ ఇక్కడ ఫైర్ చేసాను చూడండి, వాళ్ళ వైపు నుంచి 10 మిసైల్ 10 డైరెక్షన్ నుంచి వస్తాయి. అప్పుడు మీ శాటిలైట్స్ కానీ, మీ ప్రెడేటర్ డ్రోన్స్ కానీ, మిగతా అన్ని రికగ్నిషన్స్ ఎయిర్క్రాఫ్ట్ అది అనలైజ్ చేస్తారు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది, అచ్చా ఈ సైట్ నుంచి వచ్చింది, ఓకే ఇక్కడ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉంది, ఇక్కడ ఒక స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది, ఇక్కడ ఒక లాంచ్ ఫెసిలిటీ ఉంది, దాన్ని టార్గెట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు అటువైపు నుంచి మళ్ళీ 10 కొడతారు, అప్పుడు ఇక్కడ కొడతారు వాళ్ళని. యుఎస్ ప్రాబ్లం ఏముండబోతుందంటే, ఇప్పుడు యుఎస్కి ఈ ఖతార్ ఎయిర్ బేస్ కాకుండా యుఎస్కి ఇరాక్లో 3 ఎయిర్ బేస్లు ఉన్నాయి, సౌదీ అరేబియాలో ఉంది, ఈవెన్ బహ్రెయిన్లో కూడా ఉంది. బహ్రెయిన్లో కూడా యుఎస్ఎస్ అండ్ దే కూడా 5th ఫ్లీట్ సిట్టింగ్ సమ్వేర్ నియర్ బహ్రెయిన్. 5th ఫ్లీట్ అంటే మొత్తం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్తో సహా సపోర్ట్ గ్రూప్ అక్కడ కూర్చుంది ఒకటి. ఈయన ఎవరైనా వాళ్ళు టార్గెట్ చేయొచ్చు ఇరాన్, అది కూడా చేస్తారు వాళ్ళు. కానీ యూజువల్లీ ఇంకొక గల్ఫ్ స్టేట్ మీద వాళ్ళు చేయరు, కానీ చేస్తే లాస్ట్ మినిట్కి
ఇంగ్లీష్లో అంటారు వెన్ పుష్ కమ్స్ టు షవ్, అంటే ఇప్పుడు లాస్ట్ మినిట్లో మీకు ఛాన్స్ లేదు, పోతారనుకున్నప్పుడు చస్తాను, లేకుండా వాన్ కూడా తీసుకెళ్ళిపోతాను నేను అని చెప్పి చేస్తారు మీరు. అదొకటి, నేను మునుగుతాను కానీ నిన్ను కూడా తీసుకెళ్తాను తోట అని చెప్పేసి అట్లా ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఉన్నారన్నమాట. సో ఇరాన్ మీద ప్రెషర్ పెట్టి, నాట్ ఎగ్జాక్ట్లీ వెనజువేలన్ ఆపరేషన్, సంథింగ్ సిమిలర్గా ఇరాన్ నుంచి ఉన్న ముల్లాల్ని బయటకు తీసి రాజా పేల్వీని తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి ప్లాన్ ఇప్పుడు బయటికి తీస్తారు. ఎక్కడ తీసుకెళ్ళి వాళ్ళని ఉంచుతారు, ఎక్కడికి రష్యా వైపు పంపించేస్తారు. అంటే వీళ్ళు పంపిస్తారు సరే, వాళ్ళు రెడీగా ఉన్నారు, రష్యా రెడీగా ఉన్నారు. ఎందుకు తీసుకున్నారు మన ఈయనని సిరియా నుంచి అసాద్ని? యుఎస్ చెప్పారు వీడు ఎక్కడిని తీసుకెళ్ళి మీరు పెట్టేసుకోండి, మేమేం చేయము అని కొట్టం, ఏం చేయం లేకుండా అక్కడే చంపేస్తుండే అసాద్ని. అసాద్ సిరియాలో ఉన్నప్పుడే యుఎస్ ఫినిష్ చేసేస్తుండే ఆయన్ని, చేయలేదు చూడండి, ఎందుకంటే అది పెద్ద ఇష్యూ అయిపోతుంది మళ్ళీ. సో ఆయన్ని పక్కన పంపించేస్తారు, మడూరోలాగా అరెస్ట్ చేయలేదు ఆయన్ని. ఈ వాజ్ సెంట్ టు రష్యా, ఆయన మంచి ఖుషీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. షా ఆఫ్ ఇరాన్ లాగా ఈజిప్ట్లో వెళ్ళినప్పుడు 1979లో ఆయన అక్కడ 10 సంవత్సరాలు బతికారు, క్యాన్సర్ ఉండే ఆయన చనిపోయారు దాని తర్వాత. ఇక్కడ కూడా అంతే, రేపు అక్కడ ఉంటాడు, ఇంకా ఒక 10-20 సంవత్సరాల తర్వాత ఆయన లైఫ్ అయిపోయిన తర్వాత ఆయన కూడా గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోతారు. అటువైపు పంపిస్తారు. ఖమ్నే ఈజ్ ఆల్రెడీ 86, ఆయన ఇంకా 3-4 సంవత్సరాలు ఎక్కువ, 5 సంవత్సరాలు బతకొచ్చు. దాని తర్వాత ఈజ్ ఆల్సో అవుట్. నెక్స్ట్ ఇన్ లైన్ ఎవరని తెలియదు. ఇరాన్లో ఒక కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడానికి, రెజ్యూమ్ చేయించడానికి అమెరికా చేస్తున్న ఒక ప్లాన్ ఇది. అది సక్సీడ్ అవుతుందా లేదా అని చూడడానికి. కానీ ఇంత మంచి మిలిటరీ హార్డ్వేర్ని మూవ్ చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద మిలిటరీ హార్డ్వేర్ని మూవ్ చేస్తున్నప్పుడు దాని వెనక ఒక రీజన్ ఉంటుంది డెఫినెట్గా. బహుశా ఇదే ఉండొచ్చు. అయితే అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద ట్రూప్ని పంపించినప్పుడు ఎక్కడా కూడా హ్యూమన్ లాస్ లేకుండా కూడా చూసుకోవాలిగా. హ్యూమన్ లాస్ ఏ యుద్ధంలోనే ఉంటుంది. హ్యూమన్ లాస్ అమెరికా వైపు అయితే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నేను అనేది అమెరికా వైపు ఉంటుందేమో అని అనుమానం ఉంది. అది చూసుకుంటారు, ఎందుకంటే అది వాళ్ళకి స్ట్రాటజికల్గా ఆ జియోగ్రఫికల్ డ్రాబ్యాక్స్ వాళ్ళకు ఉంటాయి అమెరికన్స్కి. ఇందాక మీరు అన్నట్టు ల్యాండ్ బేస్డ్ వార్స్ వాళ్ళు ఎప్పుడు చేయాల. సో వాళ్ళది ఏంటంటే ఇప్పుడు చూడండి, కొత్తగా నిన్న ఒక ముల్లా అక్కడ కూర్చొని లేనిపోయిన స్టేట్మెంట్ చేశాడు ఒకటి. అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది అక్కడ ఉన్న రెజీమ్కి. ఇప్పుడు తెహరాన్లో ఆయన ఏమన్నారంటే, ట్రంప్ బట్లర్ గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు చంపడానికి ట్రై చేశారు చూడండి, ఇంకోసారి ఎట్లనే జరుగుతుంది అన్నాడు. 2 సార్లు మీరు తప్పించుకున్నారు, 3వ సారి లేపేస్తా ఉన్నారు. సో అది కూడా ఒక థ్రెట్ ఇండైరెక్ట్గా. యూఎస్ ప్రెసిడెంట్ని థ్రెటన్ చేయడం అంటే యాక్ట్ ఆఫ్ వార్. అది వాడు ఓపెన్గా చెప్తాడు, ఇప్పుడు మేము మీ మీద బాంబు వేసేస్తాం అంతే, నువ్వు ఎక్కడ కూర్చున్నా కానీ, ఏ మస్జిద్లో కూర్చున్నా కానీ, ఏ బంకర్లో కూర్చున్నా కానీ మిమ్మల్ని తీసేస్తాం మేము. కానీ సివిలియన్ క్యాజువాలిటీస్ ఉంటుంది అప్పుడు ఆ టైంలో. ఇరాన్ వైపు నుంచి సివిలియన్ క్యాజువాలిటీస్ అది లేకుండా చూసుకోవాలి కదా సార్. సివిలియన్ క్యాజువాలిటీస్ ఉంటుంది. యుద్ధం అంటే సివిలియన్ క్యాజువాలిటీస్ డెఫినెట్గా ఉంటుంది. మనం అదే ఆపరేషన్ సింధూర్లో అవాయిడ్ చేసాం. చాలా మట్టుకు మన దగ్గర 21 లొకేషన్స్ ఉండే, టెర్రరిస్ట్ లొకేషన్స్. మనం అన్నిటి మీద దాడి చేయొచ్చు. మీరు చూసుంటారు హఫీజ్ సయీద్ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఎందుకు చంపారంటే అక్కడ టెర్రరిస్ట్ కూడా ఉన్నారు ఆ మస్జిద్లో. వాడు ఒక్కడు ఎట్లా తప్పించుకున్నాడు సార్? అంటే వాళ్ళు ఈజ్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఐఎస్ఐ సేఫ్ హౌస్లో ఉంటారు, బంకర్లో ఉంటారు వాళ్ళు. కానీ ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టలేరు కదా, పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళని మేనేజ్ చేయలేరు. సో కొట్టినప్పుడు మనం టెర్రరిస్ట్ని కొట్టాం, వాళ్ళ ఫ్యామిలీ కూడా పోయారు తోడు. సో అట్లనే ఇది కూడా. సో ఎప్పుడైనా వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, ఈవెన్ హమాస్ కూడా మీరు చూసుంటారు, మహిళల్ని పిల్లల్ని ముందు పెట్టుకుంటారు, దాని వెనక వీలుంటారు మిసైల్స్ తీసుకొని. సో మీరు ఫైర్ చేస్తే మహిళలు పిల్లలు మీకు కొడతారు, వాళ్ళు చనిపోయారని చెప్పి పెద్ద పుకార్ అవుతుంది. కానీ ఇరాన్లో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో అక్కడున్న ప్రజల్లో ఎంతమంది ముల్లాలకి అయోతాలకి సపోర్ట్ చేయడానికి వెళ్తారో అది చూడాల్సింది అనమాట. అది బహుశా చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు. అండ్ డెఫినెట్గా ఇరాన్కి ఏం కావాలంటే, వాళ్ళ లైఫ్ ఈ ఇన్ఫ్లేషన్తో తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు, వాళ్ళకి నీళ్ళు లేవు. అది కాకుండా చాలా మట్టుకు వాళ్ళకి ఉన్న కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి చాలా. ఇదన్నీ చూస్తే ఇరాన్కి ఒక స్టెబిలిటీ కావాలని వాళ్ళు కూడా చూస్తున్నారు. పాసిబ్లీ ఈ అయోతోలాకి తెలిసిపోయింది వాళ్ళ టైం అయిపోయిందని, వాళ్ళకి గుడ్ బై చెప్పేసి వాళ్ళు ఫ్లీ ఫ్రమ్ ద కంట్రీ కదండి. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 20+25 46 సంవత్సరాల నుంచి వారు పరిపాలిస్తున్నారు, 79 నుంచి. Enough India's across the globe ఉన్నాయి కదా ఆయనకి అసెట్స్. నౌ ఇట్స్ టైమ్ టు గో అంతే. అంటే ఆయనంతా ఆయన ప్రశాంతంగా వెళ్తే అమెరికా వదిలేస్తుందా? ఆయన ఒక్కరే కాదు, అక్కడ సిస్టమ్ ఉంది. అదే సిస్టమ్ ఆయన వెళ్ళిపోతే సిస్టమ్ వెళ్ళిపోతుంది, అంత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ఇరానియన్ నేషనల్ గార్డ్స్, వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు ఇదొక కండిషన్ అయితే అమెరికా పెట్టింది కదా సార్, వాళ్ళని దాన్ని డిస్మాంటిల్ చేయాలి. ఇరాన్ డిస్మాంటిల్ కాకపోతే వాళ్ళు మొత్తం వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని కొడతారు అమెరికా. అది ఉండొచ్చు బహుశా. ఫస్ట్ బాంబింగ్ విల్ నాట్ ఈవెన్ బి అయోతొల్లా. టెహరాన్లో ఉందా వీళ్ళ హెడ్ క్వార్టర్స్? తెహరాన్లో ఉంది, ఇస్ఫహాన్లో ఉంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి. దాన్ని కొడతారు. వేరేగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ దేర్. ఇన్ఫాక్ట్ ఇస్ఫహాన్ అనగానే అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ ఒకటి ఉంది అక్కడ ఉంది. తెహరాన్ యూనివర్సిటీలో ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది, కావాలని డెవలప్మెంట్ ఫెసిలిటీ అని.
ఇన్ఫాక్ట్ ఇస్ఫహాన్కి హైదరాబాద్కి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. ఇస్ఫహాన్ మన ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఇస్ఫహాన్ మీద మోడల్ చేశారు కంప్లీట్గా. ఓకే. మీరు ఎయిర్ నుంచి చూసి చార్మినార్ నుంచి ఒక ఏరియల్ వ్యూ తీసుకుంటే ఇస్ఫహాన్కి ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది. ఆ రోజుల్లో డిజైన్ చేసి అక్కడి నుంచి ఆ డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ కుతుబ్ షాహీ డైనాసిటీ అప్పుడు దాని తర్వాత నిజాం వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చింది ఇస్ఫహాన్ మీదనే. సో ఇస్ఫహాన్కి ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది, అది కూడా బహుశా కొట్టచ్చు. కానీ న్యూక్లియర్ ఫెసిలిటీ కొడితే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఒక 10,000 సంవత్సరాల దాకా ఎవరు బతకలేరు అక్కడ. అది బహుశా జరగదు. సో దే మైట్ యూస్ సైబర్ వార్ఫేర్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సైబర్ వార్ఫేర్, అంటే మొత్తం వీళ్ళ ఎలక్ట్రిసిటీ సప్లైని మొత్తం డౌన్ చేయడానికి, వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ డౌన్ చేయడానికి, అది కాకుండా వాళ్ళ ఇరానియన్ నేషనల్ గార్డ్స్ వాళ్ళది కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డౌన్ చేయడానికి ట్రై చేస్తారు అమెరికా. అది చేస్తారు కూడా డెఫినెట్, దాంట్లో డౌట్ లేదు, అంటే సందేహం లేదన్నమాట. ఇరాన్కి యాస్టీస్గా ఉన్న సైన్యం ఎంత ఉన్నారు సార్? అంటే 150,000 మంది ఇరానియన్ ఈ నేషనల్ గార్డ్ వాళ్ళు. సో అదొక వాళ్ళందరూ ఈ అయతోల్లా లాయలిస్ట్ వాళ్ళు. సో వాళ్ళు అంత ఈజీగా అంటే వాళ్ళు కొంచెం థ్రెటన్ చేస్తే వచ్చేస్తారులే, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. కానీ ఇప్పుడైతే వాళ్ళు చాలా పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు. కానీ అమెరికా మొత్తం తీసుకొచ్చి బాంబులు పడేస్తే ఒక్కొక్కసారి ఒక 200 మంది 500 మంది 1000 మంది చనిపోతే గార్డ్స్, దాని తర్వాత వీళ్ళందరూ సరెండర్ అవుతారు డెఫినెట్గా. తీసుకొచ్చి ఎక్కడ పెట్టచ్చు సార్? ఇప్పుడు అమెరికా తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ పెట్టరు, వాళ్ళు పారిపోతారు. నేనది మీరు అన్నారు కదా ఇందాక, ఇలా వాళ్ళు ట్రూప్స్ వస్తున్నాయి, ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియరు, ఈ గల్ఫ్లో ఎక్కడ పెట్టే అవకాశం ఉంది? ఎక్కడ పెట్టరు, ఈ క్యారియర్స్ అంతా మూవ్ అవుతూనే ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఏరియా ఇప్పుడు లొకేషన్ ఎట్లా అదే వెనిజువేలా బయట చాలా రోజులు పార్క్ చేసుకున్నారు వాళ్ళు. అది పార్కింగ్ ఇక్కడ కూడా చేయొచ్చు వాళ్ళు. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ దగ్గర పెట్టుకోవచ్చు, హూతీల నుంచి కొంచెం దూరం పెట్టుకోవచ్చు, మళ్ళీ హూతీలు ఫైర్ చేస్తారు మళ్ళీ వాళ్ళకి అలాంటిది. సో బహ్రెయిన్ దగ్గర పెట్టుకోవచ్చు, సౌదీ అరేబియా దగ్గర పెట్టుకోవచ్చు, వాళ్ళు క్లోజర్ టు ద కోస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు డెఫినెట్గా. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ ఎవరు ఫైర్ చేస్తారు దాని మీద ఉంటుంది అంతా. ఇదంతా చూసిన తర్వాత ఇరానియన్ గవర్నమెంట్, ఇప్పుడున్న ఇస్లామిక్ గవర్నమెంట్ సరెండర్ చేసి వాళ్ళ వైపు వెళ్ళిపోతే ప్రాబ్లం మొత్తం సార్ట్అవుట్ అయిపోతుంది. సో మనం చూడాల్సింది నెక్స్ట్ 1 వీక్ ఎందుకు, నెక్స్ట్ 3 days విల్ బి వెరీ క్రూషియల్ ఏం జరుగుతుందని. దాని తర్వాత మనం డెఫినెట్లీ వీల్ గెట్ ఆన్సర్ టు ఆల్ ద క్వశ్చన్స్ వీఆర్ లుకింగ్ ఫర్. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఇరాన్ మీద అమెరికా ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగే అవకాశం ఉంది. దానికి తగ్గ సన్నాహకాలు అన్నీ చేసుకుంటోంది, మూవ్ అవుతూ ఉన్నాయి. మరి ఇరాన్ చుట్టుముట్టి బహుశా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర కావచ్చు, సురేష్ గారు అన్నట్టు బహ్రెయిన్ దగ్గర కూడా కావచ్చు. బట్ ఎంతమంది వస్తున్నారు, ఎన్ని రకాల ఆయుధ సంపత్తితో, ఏ రకాల ఆయుధ సంపత్తితో వస్తున్నారు అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇరాన్ ఎటువంటి ఆయుధాలు వాడుతోందో అమెరికా దగ్గర సమగ్ర సమాచారం ఉంది, కొన్నింటికి తప్పించి. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ వాడకానికి సంబంధించి ఇజ్రాయెల్తో వీళ్ళు చేసిన యుద్ధంలో ఏమేమి వాడారని లెక్క పత్రం అన్నీ ఉన్నాయి అమెరికా దగ్గర. బట్ అట్ ద సేమ్ టైం అమెరికా తన సైన్యాన్ని పంపిస్తోంది అంటే మరి రష్యా ఊరుకుంటుందా, చైనా ఊరుకుంటుందా అంటే ఏమో చెప్పలేము. ఈ 2-3 రోజుల్లో ఏ రకమైన డెవలప్మెంట్స్ జరగచ్చు. అదే క్రమంలో ఏంటంటే ఇప్పుడు ఇరాన్ నేషనల్ గార్డ్స్ని డిస్మాంటిల్ చేయాలని ఒక ఆలోచన మీద నిర్దిష్టంగా అమెరికా చేసిన సూచనని ఇరాన్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా? చర్చలు ఫెయిల్ అవుతాయి ఆటోమేటిక్గా. ఫెయిల్ అవటమే కావాలి అమెరికాకి, ఫెయిల్ అవటమే కావాలి ఇరాన్కి కూడా. సో కయ్యానికి కాలు దూవుతున్న ఇరాన్ తర్వాత వచ్చే పర్యవసానాలని తట్టుకోగలదా అనేది సురేష్ కొచెటిల్ గారి ప్రశ్న. 3-4 రోజులు ఆగిపోతే దీనికి మనకి సమాధానం కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.